నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ప్రజలు అధికారం ఇచ్చేది తమకు మంచి జరుగుతుందని, సంక్షేమ పథకాలు అందుతాయని, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి చాలామంది భావిస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవేంటంటే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి గానీ, లేదంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం అదంతా సెకండరీ అయితే, మొదటగా తమపై ఉన్నటువంటి కేసుల్ని కొట్టేయించుకోవడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ గూడా చాలా పాటుపడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలిచ్చి, హామీలను నెరవేర్చారా లేదా సూపర్ హిట్ అయిందని చెప్పి సక్సెస్ సవాల్ పెట్టుకుంటున్నా కూడా, ఇయ్యని ఒక హామీ అంటే సూపర్ 7 హామీని మాత్రం నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే గతంలో ఆయనపై నమోదైనటువంటి శాండ్ కేసులు గానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ గానీ, ఫైబర్ నెట్ గానీ, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులు, దీనిలలో ఒక్కొక్క కేసుని కొట్టేయించుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఫైబర్ నెట్ గానీ, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కేసులు గతంలో ఏవైతే పిటిషన్లు వేశారో వాసుదేవరెడ్డి గానీ, మధుసూదన్ రెడ్డి గానీ, వాళ్ళే ఆ పిటిషన్లు వెనక్కి తీసుకున్నారు. ఇక ఈ కేసులను కొట్టేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం, ఈ కేసులు కూడా కొట్టేసినట్టు తెలుస్తుండడంతోటి ఈ కాపీలైతే ఇప్పటివరకు బయటికి రాలేదు గానీ, మొత్తంగా సెటిల్ అయిపోయినాయి కోర్టు ఆధ్వర్యంలోనే అని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. ఇక చంద్రబాబు పైన నమోదైనటువంటి మూడో కేసు, అత్యంత కీలకమైన కేసు అయినటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ కేసును కూడా కొట్టేయాలని చెప్పి 2023లోనే చంద్రబాబు నాయుడు గారు అటు సుప్రీంకోర్టులో ఒక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషను అప్పటి సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకపోవడంతో అది ఇప్పటికీ కూడా ఎంక్వైరీ అయితే నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు రీసెంట్‌గా బాలగంగాధర్ అని చెప్పి ఒక పాత్రికేయుడు అటు ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏందంటే స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టే దీనిపైన అప్పటి ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసి 52 రోజుల పాటు అటు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్‌లో ఉంచారు కాబట్టి ఈ కేసును కొట్టేయించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసును కొట్టేయకుండా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలి. ఎంక్వైరీ చేయించకపోతే గనక ఈ కేసులో ఉన్నటువంటి దోషులందరూ కూడా బయటికి వచ్చే ప్రమాదం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిటిషన్ వేశారో 2023లో ఇంకా అది నడుస్తూనే ఉంది. దాంతోపాటు నేను హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేశాను. అది కూడా ఇంకా రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఏసీబీ కోర్టులో కూడా పిటిషన్ వేశాను. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అసలు ఏం జరిగింది అనే దాన్ని పూర్తిగా ఎంక్వైరీ సిబిఐ తోటి ఎంక్వైరీ చేసి దీంట్లో దోషులుగా ఉన్నటువంటి వాళ్లకు శిక్ష విధించాలి అని చెప్పి బాలగంగాధర్ అనే ఒక పాత్రికేయుడు ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లు గతంలో చాలా పిటిషన్లు అయ్యాయి. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి అప్పటి మాజీ వ్యక్తి అయినటువంటి గౌతమ్ అనే ఆయన కూడా పిటిషన్ వేశారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని. కానీ దీన్ని ఇమ్మీడియట్‌గా పిటిషన్లు వేసిన వాళ్ళే వెనక్కి తీసుకోవడంతో ఈ కేసులు కూడా కొట్టేశారు. ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు కూడా సంబంధించి అది చాలా కీలకమైన కేసు కాబట్టి దాన్ని లేకుండా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పిటిషన్లు ఎన్ని దాఖలైనా హైకోర్టు గనక దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ కేసులను కొట్టేస్తే రాబోయే రోజుల్లో కోర్టులపైన సామాన్య వ్యక్తులకు అసలు నమ్మకం అనేది ఉండకుండా పోతుంది. ఇప్పటికే చాలా వరకు కేసులన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బయటనే సెటిల్ చేస్తున్నారు, కోర్టుల వరకు కూడా రాకుండా. ఇప్పుడు కోర్టుల వరకు వచ్చినటువంటి కేసుల్ని కూడా పిటిషన్దారులను భయపెట్టడము, లేదంటే వాళ్ళతోటి కాంప్రమైజ్ చేయించుకోవడము, ఏదో ఒకటి చేస్తే హైకోర్టులో ఇక కేసులు వేయడానికి కూడా సామాన్య జనం ఎవరు రారు. ఎందుకంటే తాము ఒకవేళ రాజకీయ నాయకులపైన కేసు వేసినా వాళ్ళు ఆ కేసును ఎలాగోలా కొట్టేయించుకుంటారు, ఇది ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి సామాన్యులు కూడా భావిస్తారు. కాబట్టి వీటిని కోర్టులు దృష్టిలో పెట్టుకొని ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముద్దాయిగా ఉన్నారు, రిమాండ్ కూడా అనుభవించినటువంటి వ్యక్తి, ఆరోగ్యరీత్యా బయటికి వచ్చి బెయిల్ పైన ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి పిటిషన్లు అయితే నమోదవుతున్నాయి. దీనిపైన హైకోర్టు కానీ, ఏసీబీ కోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాబోయే రోజుల్లో చూడాలి మరి.